రిలీజ్కి వెళ్ళాము. 100% థియేటర్స్లో 30% కూడా రాలేదు, నాకు 25% థియేటర్స్ వచ్చాయి. అందులో కూడా ఆ టైమింగ్ నేను ఏదైతే చెప్పానో దానివల్ల సినిమా డమ్మీ అయినాయి. మళ్ళీ నేను రిలీజ్కి వెళ్ళాను, మళ్ళీ సేమ్ ప్యాటర్న్, మళ్ళీ రిలీజ్కి పెట్టాను, మళ్ళీ అవ్వట్లే. ఇప్పుడు నెక్స్ట్ నేను అడుగు ముందుకు వేస్తే మొత్తం అంతా పక్కగా కన్ఫర్మ్ చేసి వీళ్ళతో మాట్లాడి నేను ముందుకు వస్తాను. అది సార్. ఇంకొక మైక్ లేదా సార్? వాళ్ళు ఇవ్వరు సార్. వాళ్ళకి వాళ్ళు మాట్లాడితే కదా, నాతో మాట్లాడరు ఎవరు. అడిగాం, అన్నీ అడిగాం, మాట్లాడరు వాళ్ళు. వాళ్ళు ఒకటే అంటారు, మీతో మాకు ప్రాబ్లం లేదు అని అలా అంటారు. కానీ వాళ్ళకే నాతో ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు ముందుకి రారు. ఈ సమస్యని వాళ్ళే ఇంకా పెంచుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ జస్ట్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అనుకుంటున్నారు, కానీ హిందీ వాళ్ళకి కూడా నేను చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి కూడా వీడియో ఇస్తున్నాను, కన్నడ వాళ్ళకి ఇస్తున్నాను, అక్కడ ప్రెస్లో కూడా ఉంది రేపు పొద్దున. అంతే అన్ని. ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ రాలేదు. థ్యాంక్ యూ. మీకు ఇది వినిపించింది ఒక మాట, మీకు ఎలా బాధ వేసిందో కదా, నేను సంవత్సరంన్నర నుంచి ఇలాగే బాధపడుతున్నాను సార్. మీకు అర్థం కాదు అది. ఎందుకంటే ఎవరి బాధ ఎవరి నొప్పి వాళ్ళకే సార్. సీఎం అంటే మాకు ఇష్టమే, ఇష్టం లేక మేము సీఎం చేయలేదు సార్. సీఎం అదే చెప్తున్నా సార్, సీఎం అంటే రేవంత్ రెడ్డి గారు. అదే ఏ వ్యవస్థ గురించి సరే, ఏ వ్యవస్థ గురించి సరే మీరు ముందుకు ఇచ్చండి సార్. సార్ ముందుకు ఇచ్చండి, బాగుంటుంది సార్. ముందుకు ఇచ్చండి, బాగుంటుంది. అదే సార్, అదే అంటున్నా, నాకు వినిపించట్లేదు అందుకే అన్నా నేను. 100% చెప్పా సార్, అదే చెప్పా సార్. మీకు అర్థం కాలేదు సార్. నేను చెప్పేది మీరు సార్ ఫస్ట్ వినండి, నేనేం మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే సీఎం గారు డిసిప్లిన్లో ఉండాలంటే 100% చెప్తాను నేను. ఎందుకంటే మా సీఎం నేను చెప్తాను, నా సీఎంకి నేను చెప్పుకుంటా ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో. సరే ఒక నిమిషం సార్. సార్ ఫస్ట్ ఒకటి క్వశ్చన్ వచ్చినప్పుడు, రేజ్ అయినప్పుడు మనం ఆన్సర్ ఇవ్వాలి, అది మన బాధ్యత సార్. ఇక్కడ ఏంటంటే ఎంతమంది రాక్షసులు కూర్చున్నారు, ఎంతమంది ఫిల్మ్ మేకర్స్ని చంపుతున్నారు. బ్రహ్మాండ అని ఒక సినిమా మీరు ఇప్పుడే యూట్యూబ్ తీసి చూడండి. బ్రహ్మాండ సినిమా, రాంబాబు గారు 90 సినిమాలకి కో డైరెక్టర్, 5 సినిమాలకి డైరెక్టర్. ఆయన డైలీ ఫోన్ చేసి సినిమా రిలీజింగ్కి ముందు, సార్ ఇలా బాధపడుతున్నాను, నాకు ఎవడు థియేటర్స్ ఇవ్వట్లేదు, నాకు ఓటీటీ అవ్వదు అంటున్నారు, నాది ఏ బిజినెస్ కాదు అంటున్నాడు అని బాధపడేవాడు. బాధపడి ఫోన్ చేశారు నాకు, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు వచ్చి ఇక్కడే కూర్చుంటారు వాళ్ళు. బిజినెస్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆయనకి హార్ట్ వచ్చి హార్ట్తో పోయాడు ఆయన. ఎవడైనా ఏదైనా చెప్తారా దాని గురించి? ఎవరైనా ఏదైనా మాట్లాడతారా? అలాగే 100 మంది ప్రాణాలు పోయింది. ఆ ప్రాణాలకి విలువ లేదా? ఒక రైతు పోతేనే బాధ ఉంటుందా? ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ పోతే బాధ ఉండదా? సార్ నాకు ఎవరితో ఏం ప్రాబ్లం లేదు సార్. మళ్ళీ చెప్తున్నాను, మీకు కాన్వర్జేషన్లో ఏదైనా ప్రాబ్లం అయింది అనుకుంటా, కానీ నేను సీఎం గారు డిసిప్లిన్గా ఉండాలి, సీఎం గారు చూసుకోవాలి అని చెప్పేది ఒక వ్యవస్థ ఏర్పడాలి అని చెప్తున్నా. సీఎం గారు డైరెక్ట్గా వచ్చి ఎవరిని చూడరు, మిమ్మల్ని చూడరు, నన్ను చూడరు. ఆయనకి అవసరం లేదు, ఆయనకి టైం లేదు, ఒక 1 సెకండ్ కూడా ఉండదు. కానీ ఆయనకి టీం ఉంటుంది. ఆయనకి నేను అన్ని ఇక్కడ జరుగుతున్న ప్రతి నోటీస్ నేను ఇచ్చాను. పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ సునీల్, మన సురేష్ బాబు నోటీస్, అన్ని లీగల్గా ఏదైతే ఇక్కడ పోరాటం జరుగుతుందో, వార్ జరుగుతుందో, అది ప్రతిదీ ఆయనకి కూడా పంపించాను. కానీ ఆయన దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ రాలా. అలాగే కలెక్టర్ గారికి పంపించాను, అలాగే ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్కి పంపించాను, ప్రతి ఒక్కరికి పంపిస్తున్నాను, కానీ రెస్పాన్స్ రావట్లేదు. దాని గురించి నేను మాట్లాడుతున్నాను సార్. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారంటే, ఏదైనా తప్పుగా మాట్లాడని అనుకుంటే మీరు పెద్దవారు, నన్ను క్షమించండి. ఓకే సార్.
ఫర్దర్గా స్టెప్ తీసుకోవాలి దాని గురించి కదా తమ్ముడు నేను మాట్లాడుతున్నాను.